ఈవిడ మిగతా ఆడాళ్ళ కాదు, అడిమురే నేర్చుకుంది. తన కొడుకుని చంపిన తెల్లోడిని వేళ్లతో కుత్తిగలో పొడి చంపేసింది. చూడు శక్తి 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 బ్యాంకాక్ లో ఈ రోజు సాయంత్రం 8th కన్సిక్యూటివ్ ఇయర్ MMA ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. MMA అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఒక కేజీలో ఇద్దరు పోటీదారులు పోటీ పడి గెలవాలి. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెషల్. డబ్బు కురిపించే క్రీడల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనబడే MMA. Tigers, Richard is going to win for the 4th consecutive time in the MMA finals today. He is too ferocious in the fight. Oh, Adam is knocked down. Oh, Richard won the match. రిచర్డ్ సాధించిన ఈ విజయానికి కారణం తనకి వెన్నెముకగా ఉన్న తన తండ్రి, తన కోచ్, మాజీ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ మిస్టర్ నిలన్. ఇండియాలో అందులోనూ హైదరాబాదులో మొట్టమొదటిసారిగా మిస్టర్ నిలన్ మన F2F MMA మ్యాచ్ ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. I have been waiting for this moment for many years. I'm very happy. సార్, వరుస విజయాలతో మీ అబ్బాయి MMA ఛాంపియన్ గా ఉన్నారు. ఇండియా నుంచి మీరు ఒక్కరే వచ్చారు, ఇంకెవరు లేరా సార్? ఇండియాలో నా కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు. బ్రా, నీ స్ట్రెంత్ చూపించు బ్రా. రైట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. లెఫ్ట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. బ్రా, రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది. మిషన్ రిపేర్ అనుకుంటా. దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం. రారా వచ్చిన పని చూద్దాం. అంబలక్కడి జంబా, జంబలక్కడి పంబా. సైలెంట్ లో మర్చిపోయా. గొలుసే లైన్ లో. గొలుసా ఏంటే పంచరు నెట్ టాప్అప్ చేసి పెట్టరా. జైల్లో ఉన్నావు కదా, ఫోన్లే పాపం అని పోయిన వారమే రీఛార్జ్ చేసి పెట్టా. ముందు అధికారులే కాచిపాట ఆన్ చేయడం తగ్గించు. ఏం చేయమంటావు పంచరు? డబ్బుకు బదులు నెట్ అడుగుతున్నారు. నేను వచ్చే నెల బయటకు వచ్చేస్తాను. నువ్వే వచ్చి టాప్అప్ చేసుకో. మీరు మర్చిపోలేని తరుణం ఏదో చెప్పగలరా? నా ఫస్ట్ ఛాంపియన్షిప్ కప్ నేను ఎప్పటికీ మర్చిపోలేని తరుణం. నా మనసులోను, హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి మాత్రం ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా? బ్రో, వెండిలా ఉంది. మన సేటు కొట్లో పెట్టేద్దాం బ్రో. వెండి అయితే ఆళ్ళని తీసుకెళ్లి పెట్టేసి ఉంటారుగా, తుప్పు పట్టించి చూడరా. బ్రో, అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసులో పెట్టుకుందాం. మగ్గ లేకుండా ఒకే స్ట్రెస్ గా ఉంది బ్రో. అవునా? సరే, మొత్తం ప్యాక్ చేసి. దీనికి టిక్ టాక్ పిచ్చుందా? హే అలెక్సా, ప్లే ద మాస్ సాంగ్. నేనెవరో చూపిస్తా. చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాన్ని ఊపిరి చూసావంటరా. ఫోన్ ఇవ్వరా. హలో, కానిస్టేబుల్ వేదాచలం మాట్లాడుతున్నాను సార్. నీ అకాడమీలోనే దొంగతనం జరిగింది. ఏంటి? అకాడమీలో థెఫ్టా? సార్, నేను ఇక్కడ మా నువ్వు దొంగిలించలేదులేమ్మా. నేను ఇక్కడ ఉన్నానని నువ్వు నేను కలిసి దొంగిలించావు. హలో,
మీ అమ్మాయి లేదని చెప్పమన్నారు సార్. ఏంటి ఏం వాగుతున్నావు? సాధన మేడం మీ అమ్మాయే కదా. ఇదిగో తను నా స్టాఫ్. స్టాఫా? హలో సాధన, నేను ఆఫీస్ లో ఎందుకు వచ్చాను? సార్, అది నేను సారీ సార్. వెళ్ళు వెళ్ళు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించు. సార్, వాళ్ళు ముందు కొట్టేసింది హార్డ్ డిస్క్ ఉంది కదా, దాన్ని చూపించు. అన్ని నేనే చెప్పాలా? సార్, హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు, కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేదు సార్. ఆఫీస్ లో ఉన్న డబ్బు తీసుకెళ్లలేదు. ఈ పాత కప్స్ షీల్డ్స్ మాత్రమే తీసుకెళ్లేదు. ఇడియట్, యు బ్లడీ మోరాన్. వాటి వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు. వీటికి వాల్యూ లేదు, రేకు డబ్బాలు. మొత్తానికి 350 కూడా రాదు. ఇవి ఏం పనికి వస్తాయని కొట్టుకొచ్చావు? బాండో, మేము తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి. నువ్వేమిస్తావు? లేదంటే 1,00,000 విలువ చేసేవి తీసుకొస్తావు. హలో, ఇప్పుడు మేము లక్షాధికారులం అయ్యా. మీరు గట్టిగా చెప్పగలుగుతున్నావు. సారీ బ్రో, నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేశా. ఎక్కడ్రా? ఎప్పుడు రా? పనికి మాలినోడు. రేయ్, దీని దాన్ని వేరు చేయండి రా. ఎస్ కమేన్. ఏంటది? 5 లక్షల రూపాయలు చెక్ బ్రో. సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే సైలెంట్ నొక్కేసా. ఆన్ ద వేళ మేనేజర్ తో కూడా మాట్లాడా. 70 మనకే, 30 ఆడికే. లెవెల్ చూపించానా? అది చల్లదురా. ఏది చల్లదా? చల్లదురా. అప్పుడైతే ఏం పేకడానికి ఆటైపోగానే 10 మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారో. రే, అది పబ్లిసిటీకి ఇచ్చే డమ్మీ ఆటరా. చల్లదురా. నిజమా పట్టాసు? అయినా చెక్ ఇంత పెద్దదిగా ఉంటుందా? అమౌంట్ పెద్దది కదా, చెక్ కూడా పెద్దదిగా ఉంటుంది అనుకున్నా. గల్లీలో చెప్పనా? వద్దుగా. వద్దుగా, పోదామా? అయినా దీన్ని మనం తీసుకుపోదాం. నున్నగుంది, కింద వేసుకుని మీద పడుకుంటే మస్తుగా ఉంటది. ఏదో చేసి ఇలా పరువు తీస్తాం అనుకోలేదురా. బాబు, అది ఎవరేంటో త్వరగా చూడండి. ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్, నేను చూసుకుంటాను సార్. సారు, మీరేం పరిశాన్ కాకుండ్రి. గాళ్ళిద్దరు దుల్లిపెట్టి పక్కన తిరుగుతూ ఉంటారు. పట్టుకోవచ్చు, డోంట్ వర్రీ. సార్, ఇది ఆడియో థీఫ్ పనే సార్. ఆడియో థీఫా? గాడెవడు సార్? వీళ్ళు 1990 నుంచి దొంగతనం చేసే గ్రూప్ సార్. దొంగతనం చేసినట్టు ఒప్పుకుని ఆ ఇంట్లో గిఫ్ట్ కూడా పెట్టి వెళ్తారు సార్. మీ ఇంట్లోంచి 25 కాసుల బంగారు నగలు తీసుకుని మీకు బహుమతిగా ఒక ముక్కు పుడకను ఉంచి వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. మీరు జెమినీ సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుసుకోవడానికి టపాసుల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. హ్యాపీ దీపావళి. మీ ఇంటికి వచ్చాం, ఇంట్లోని సంపదని దోచుకుని వెళ్ళాం. సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్. కుండ, బియ్యం, చెరుకు మరియు బలాన్నిచ్చే బత్తాయిలు. పండగ చేసుకోండి. మనకేం పెట్టెళ్ళారు సార్? మనకి ఖర్జూర పళ్ళు పెట్టారు సార్. ఏం చేద్దాం సార్? నేను గారు చెప్తారు సార్. తలా ఒకటి తీసుకుందాం సార్. డోంట్ టచ్. ఏలి ముద్రలు ఉంటాయి అని పెట్టేశాడు. వాళ్ళ కాలి ముద్రలు ఉన్నా వాళ్ళని పట్టుకోలేము సార్. వీళ్ళది దొంగ బుద్ధి కాదు సార్, వీళ్ళ బుద్ధిలోనే దొంగతనం ఉంది. ଭଲ ସମୟ ଆସିଲାଣି, ଏବେ ଯାଅ, ଆସିବ ନାହିଁ, ଠିକ ଅଛି? ବୁଝିଲ? నువ్వు చేసిన వైద్యం వల్లే నా బిడ్డ బతికాడమ్మా. చాలా మంచి. ଯାଅ ଯାଅ, ତମ କାମ ଦେଖ, ଯାଅ ଯାଅ. ତା ସାମାନ ସବୁ ଠିକ ଅଛି କି ନା చెక్ କରୁଛ ନା? ଠିକ ଅଛି, ତାକୁ ଦେଇଦିଅ. ଠିକ ଅଛି. 7 ఏళ్లతో అయిపోయి ఉండాలి. అనవసరంగా జైలు నుంచి తప్పించుకోవడానికి 4 సార్లు ట్రై చేశావు. దేఖ కొనాలా? 16 ఏళ్లు గడిచిపోయాయి. ఏటి సైన్ కొర. నీ పీసీపీ అకౌంట్ క్లోజ్ చేశావు. జైలు నువ్వు పని చేసినందుకు జీతం 4,60,000. ఎనియో తొమ్మ బ్యాగ్. బయటకెళ్ళిన తర్వాత అయినా కోపం తగ్గించుకో, సహనంతో ఉండు. అర్థమైందా? వెళ్ళొస్తాను. జైలు నుంచి చావింటి నుంచి వెళ్లేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదు. జా. వెళ్ళి మళ్ళీ వస్తాను. పంచరు, కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మన కొక్కి వేస్తున్నట్టున్నాడు. చూడనట్టు మేనేజ్ చేయాలి. అదిగో వాళ్ళే కదా సార్. ఎట్లా కనిపెట్టినావు? తెలుసు సార్. పిలవగానే చూస్తావు. ఇలా రండ్రా బ్రో, మన్నే పిలుస్తున్నారు బ్రో. బ్రో, కడుపు అదలా ఉంది, ఇంటికి వెళ్ళొచ్చేనా? సూపర్ ఐడియా బ్రో. సార్, ఈ ఏరియా లోపట మీ గురించి శానా అయినా. ఈడ ఆడియో తీసి ఎవడో తెలుసా మీకు? సార్, క్యాసెట్ కంపెనీలు మూసేసి చాలా కాలం అయింది సార్. ఇప్పుడు ఓన్లీ మెమరీ కార్డే. నేను చెప్తాను సార్. ఆడియో తీఫ్ అంటే దొంగతనం చేసి వాళ్ళ ఇంటి ఖర్చులకే ఎటకారంగా డబ్బులు ఇటు వెళ్తారే వాళ్ళే. తెలుసా? తెలీదు సార్. తెలీదంట సార్. నేను ఇంటున్నా కదా, ఏదైనా నౌకరిస్తే చేస్తారా? అది నౌకరీని బట్టి ఉంటది.
ఈ ఏరియాలో ఎవళ్ళైనా పైసలు మస్తుకుండి ఖుషిగా ఖర్చు పెడుతుంటే అనుకో మాకు ఇన్ఫార్మ్ చేయాలా గీయాలట సంధి మీరిద్దరు పోలీస్ ఇన్ఫార్మర్లు ఓకేనా సార్ పోలీసు ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నీ బాడీ కండిషన్ కి పోలీసు ఉద్యోగమా? ఏంటి అలా చూస్తున్నాడు? అది మీరు అనొచ్చు. సారీ సార్. బొక్కలుగా తీస్తా. ఇదిగో ఆ కార్ని ఫాలో. అన్నా ఏం చేస్తున్నావునా? ఏంటి విషయం? అన్నా అక్కడ ఇద్దరు నుంచి గోడ మీద వచ్చబోస్తున్నారు. ఇక్కడేం చేస్తున్నావు? అది చూడన్నా హడావుడి చేస్తున్నారు. అయ్యో కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి. గోలైపోయింది. ఈడే సెక్యూరిటీ రా. అన్నా అర్జెంట్ ఏం లేదన్నా, నిదానంగా రా. బ్రో ఇదే కుబేరము లైట్ నుంచి వెళ్దాం. సార్ ఇది అగ్రిమెంట్ తాలూకు ప్రూఫ్. నమస్తే మాస్టర్. రావికి నీ కూతురా? అవును మాస్టర్. నీ పేరేంటి? మహిరాణి. వెరీ నైస్ నేమ్. నీకేం కావాలి? చాక్లెటా ఐస్ క్రీమా? చాక్లెట్. ఏయ్ సార్ చాక్లెట్ తీసుకురా. ఓకే సార్. చెప్పు వికి. మాస్టర్ అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నేను ఆప్షన్లో కొన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికెట్ కోసం ఇక్కడికి వచ్చావు. నేను ఏ టోర్నమెంట్ కి పంపించట్లేదు, నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా? అవును మాస్టర్, నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా. ఏం ప్రమోషన్ అది? యూఎఫ్సి మాస్టర్. వాళ్ళ టెక్నిక్స్ నువ్వు మ్యాచ్ చేయగలవా? ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం. నీ స్కిల్ లెవెల్, కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా. వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు. నా అకాడమీ పేరు కాపాడాలి కదా. బాబు సార్ అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. ఓకే సార్. మాస్టర్ అవన్నీ వద్దు. కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకుని పైకి రా. బాయ్స్ మీరు కంటిన్యూ చేయండి. టైర్లో దూరిపోతావా? ఎరా రన్నింగ్ రేస్ పెట్టుకున్నావా? నువ్వా?
ఒక నిమిషం నా గుండె ఆగిపోయిందయ్యా. రేయ్, జైలు నుంచి రిలీజ్ అవగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానేసి మీరు ఇక్కడ పరుగు పందాలు ఆడుకుంటున్నారా? ఎక్కడ గోకారంటే లాస్ట్ గా దొరదేసిందని ఇక్కడే గోకుండా. అయితే నువ్వు అలాగే సంకలో గోకుంటూ దుబ్బే. పటాసు ఓ పెద్ద బాక్సింగ్ అక్కడ మినీ తగలెట్టి పారదుబ్బాడు. పటాసు తగలెట్టే రేంజ్ కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వేయాలి, దూపం వేయకూడదు నాన్న. దూపం వేయకపోతే పండదు నాన్న. విషయం ఏంటో బుర్రకెక్కేలా చెప్పి చావంట్రా. గొల్సా దీని అంతటికి కారణం ఎదురింటి సాధన గొల్సా. దట్ గర్ల్. ఆ అమ్మాయా? ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా? దించిన తల పైకెత్తకుండా వెళ్లి స్వాతి ముత్యం రా. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా? అవునరా, వచ్చే వారం నేను వచ్చేస్తానా? ఆహా, ఏం వినయం. తీయమ్మా, నువ్వు పెట్టమ్మా. నువ్వే పట్టుకోక. ఏంటి ఏం పిల్ల చాలా సేపటి నుంచి నుంచున్నావు, నీకేం కావాలి? ₹1 చిక్కు ఇవ్వండి. ఏంట్రా రాత్రి డర్రు బుర్రని సౌండ్? గ్యాస్ బ్రో. రేపటి నుంచి సిలిండర్ కంపెనీలో జాయిన్ అయిపో. పరువు పైన పరాయి చోట పని చేయకూడదు బ్రో. నీకెక్కడరా పరువు? సీరియస్ గా అడుగుతున్నాను, జోక్ కాదు. పక్కకు పోండ్రా. ఎంతసేపు నా అమ్మాయి మీ వెనకాలే వస్తుంది? ఏమా, స్కూలుకు వెళ్లే పిల్లవే, బెల్లు కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా. బెల్ కొడితే సౌండ్ వస్తుంది. వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు. నువ్వు వెళ్ళమ్మా. మన మ్యాటర్ లీక్ అవ్వలేదు. చూసావు ముస్లిం, లిప్టాప్ ఫేస్బుక్ అంటూ వెళ్లే ఈ రోజుల్లో మన గలీలో ఇటువంటి అమ్మాయి. ఏంటి ఫ్లాష్ బ్యాకా? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మొలిసాయి తెలుసమ్మా నీకు? మీమ్స్ పెట్టిన మామ్స్ ఖైదు పంచరు. నువ్వు ఎంత పొద్దున్నే ఉద్యోగానికి వెళ్తున్నావు? మరి 70K సాలరీ ఆంటీ, టైం కి వెళ్ళాలి కదా. 70K అంటే ఎంతో తెలుసా మీకు? 70,000. హే కిరాణా మ్యాన్, చిక్ షాంపూ ఉందా? 5 లీటర్లలో. 5 లీటర్లకే కిరసనాలు అయితే ఉంది. దాన్ని అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో. గుడ్ డే. వంకాయలు, మునక్కాయలు, పొట్లకాయలు, టమాటా, క్యారెట్. హే వెజిటబుల్ మ్యాన్, బ్రోకలీ ఉందా? కోళ్ళవి నా దగ్గర ఉండవండి. కంట్రీ బ్రోడ్, ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు. ఐస్ బాగ్ లెటర్స్, జాక్ ఫ్రూట్, అవకాడోస్, బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా? అవన్నీ మన కాడ ఉండవు. అయితే మరి ఎందుకు వచ్చావు? వంకాయ. వంకాయలు అమ్మటానికే వచ్చా. అయితే అవ 1 కిలో ఇవ్వు. సరే వదిలేయండిరా. ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల, ₹10 సంపాదిస్తున్న పిల్ల, ఏదో బిల్డప్ ఇచ్చి అలా తిరుగుంటది. ఇదో పెద్ద మ్యాటరా. అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు, ఇలాంటి జాదుగారి దగ్గర గాడ్. అంతలా ఏం చేసిందా పిల్ల? అందరూ అలారం ఎక్కడ పెడతారు? చెవి దగ్గర లేదా తలగడ దగ్గర పెడతారు. ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు? బ్రో సినిమా అయిపోయింది, పదపోదాం. అమ్మయ్యా, సాధన అలారం మోగింది. ఇక చకచకా వెళ్లి పనులు చేసుకోవాలి. ముందు అర్జెంటుగా ఇన్ని పూడ్చిపెట్టాలి. పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు. పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయడానికి ఆ రాయి లేవరా. ఏంటి సిలిండర్ అదిరిందా? అందుకే చింపేస్తారుగా, ఇంకేంటి? మధ్యలో మాట్లాడుకు నాన్సెన్స్ నాన్న, ఫుల్ గా విను. బ్రో మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది బ్రో. అమ్మయ్యా, సాధన అలారం ఇంకా మోగలేదనుకున్నాను, మోగింది. వీడు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు? మావా బద్దలు కొట్టు మావా. ఏంటి మావా షాక్ కొట్టేట అరుస్తున్నావు? మావా ఏంటి? ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు? అరబిందైనా ఇవ్వన్నా, కడుపు అదోలా పటాసో విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది. పటాసో ఉన్న నీళ్లు సగం తనే కాజేస్తోంది. వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తోంది. బ్రో వచ్చేస్తోంది బ్రో. ఇక్కడ వెళ్ళరా. మా ఇంటి బాత్రూమ్ లోకి నువ్వెందుకు వెళ్తున్నావు? నేను వెళ్తా. బాత్రూమ్ కింద బాంబు పెట్టడానికి వెళ్తారా? బరువు దించడానికి? దానికి మీ ఇంటికి వెళ్ళండి. నాన్న నువ్వు వెళ్ళి నాన్న. ఏరియాకి వచ్చిన నీళ్ళని నువ్వే పట్టుకుంటే మరి మేమేం చేయాలి? అంత సౌండ్ ఎందుకు, కొంచెం తగ్గించు. సౌండ్ కి వచ్చేసేలా కంట్రోల్ చేసిన కట్టెలు తెచ్చుకొచ్చేస్తోంది బ్రో. యూ డోంట్ ఫియర్ బ్రో. పట్టాసు, సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు. అందుకే 2000 క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను. నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో. అర్థమైందా? సాధనా
నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మామ. రేయ్ ఎవడ్రా కారు దారికి అడ్డంగా ఆపిందా? అడ్డంగా ఆపుతాను, నిలువుగా ఆపుతాను, నీదేం పోయిందా? ఏంటి మా ఏరియా గురించి సీన్ వేస్తానో చీరేస్తాను అనుకున్నావు? బండి తీరా. హలో సాధన మేడం, పికప్ పాయింట్ ఇదే. బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డరు. బ్రో ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రో. నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో, మనం పండగ చేసుకోవచ్చు. డ్యూటీకి వెళ్ళాలి, బండి తీరా. హలో మేడం వస్తే మీటర్ పైన 500 ఇస్తారు. నీ అబ్బాయి అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు. బండి తీ, లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా. హలో తప్పుకోండి, మేడం వస్తున్నారు. ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకొని వస్తున్నారు? కానీ ఇద్దరు చున్నీ వేసుకోలేదు బ్రో. ఒకటే బ్యాడ్ స్మెల్. ఏమ్మా మన లెవెల్కి ఇక్కడ ఉండాలా చెప్పు? వద్దా, వెళ్ళి వాళ్ళ కాడలో ఉండో. అమ్మా వాడిని వదిలేయమ్మా. మన లాంటి వాళ్ళు గచ్చిబౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా. చచ్చిపోయే వయసులో గచ్చిబౌలి అంట. హే అలెక్సా, ప్లే. నాతో పెట్టుకుంటే అలెక్సా ఎవరా ఫిగర్? అలా నాన్న సెకండ్ సెటప్ అయ్యి ఉంటది. సూపర్ అమ్మా. ఆవో ఆవో బేటా. నీ కుంతురా రే. మేము కష్టపడ్డాం నాన్న, కానీ ఏరియా మొత్తం అమ్మాయి నెత్తి మీద పెట్టుకొని ఊరేగింది. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. దాని ముందు మేమే తోపని చూపించాలనుకున్నాం. తిరునాళ్ళకి 5,000 ఇచ్చాం. ఫ్లెక్స్ ఎలా ఉంది? మాసుగుందా? ఉంది. రే ఒట్టి పంచర్ అనేయచ్చుగా, అదేంట్రా పంచర్ అనే పంచర్? నువ్వు పటాస్ అనే శక్తి అని వేసుకున్నావు, నాకు రెండో పేరు లేదు, అందుకే పంచర్ అనే పంచర్. ఇప్పుడు తెలుసుది ఈ ఏరియాలో ఎవరు లెవెలో. మన వారిని అంబలి పోయడానికి 10,000 రూపాయల సాధన షా. ఈవిడ గారు ఏం పెద్ద సాధించేసిందనే కార్యక్రమాన్ని ఆవో బేటా. వచ్చిన సాధన షా గారిని అంబర్పేట దేవాలయ కమిటీ తరపున ఇదిగో అమ్మా. సాధన మేడం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు. అందరూ రెడీయా? రెడీ 2 1. తిరునాళ్ళలో అంబలి తాగడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను. నా బాస్ విదేశాలకు వెళ్లినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి, ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్లారు. పని మొదలెడదాం. దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగిలించాం. అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు. మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా? షాక్ అయిన చాలు. మీ ఆఫీస్ లోకి కప్పులు కొట్టేసిన దొంగలు కనిపెట్టినకి 2 ఇన్ఫార్మర్లు పెట్టినా సీఎంఐ ఇన్ఫార్మర్స్. సార్, వీళ్ళు నా ఇంటి పక్కనే ఉండే పోకిరి వెధవలు. నయా పైసా కూడా పనికిరారు. 70K తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు. గట్లనా? గది నీ పాయింట్ ఆఫ్ వ్యూలా. నా పాయింట్ ఆఫ్ వ్యూలా గాళ్ళు గుడ్ ఇన్ఫార్మర్స్. నమస్తేనా. ఇట్లా చూడు ఏంటిది. ఓకేనా? హ్యాండిల్ ఇన్స్పెక్టర్. కనిపించకుండా పోయినా మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్. దీన్ని కనిపెట్టింది ఎవరికైనా? మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్. ఎన్నైనా చెప్పండి సార్, నేను వాళ్ళతో వెళ్ళను. ఇట్లా చూడు, నీ మీద పడ్డ దొంగనే ముద్ర. పోవాలనా వద్దా? ఎక్కువ సోసాయించవద్దు. పోవాలి. గట్లయితే నువ్వు గాలితో కలిసి ట్రావెల్ చేయాలి. ఏమంటున్నా? 70K జీతం మనల్ని ఎంత పరిశాన్ చేసింది. ఆ 70K మనకే ఖర్చు పెట్టేలా చేసి చూపిస్తా. అంబలక్కడి జంబలక్కడి పంబ. రే, దొంగ ఎక్కడైనా ఇలాంటి చోటు ఉంటాడా? మేము ఎవరు అనుకున్నావు? పోలీస్ ఇన్ఫార్మర్స్. మేము ఎక్కడికి పిలిచినా నువ్వు రావాలి. వచ్చే అన్నా జ్యూస్ ఎంతనా? 200. 200 గ్లాస్ తో అయితే 500. ఓ కరెక్ట్ గా ఉంటుందిరా. సారీ సిలిండర్. ఈ కేసు పూర్తయి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ 70K కాదు 7Kనే. ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి. సర్టిఫికెట్స్ ఇవ్వడంట. పటాస్ పంచర్. ఎవరు వస్తున్నా ఉండు. కనపడకుండా పని చెక్కు. డోర్ తెరచడం నీ పాటి నువ్వు వచ్చా. ఏంటిది? ఇది పంచలేడు. వాడు బేసిక్లీ ఒక స్పోర్ట్స్ పర్సన్. వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని. ఏ స్పోర్ట్? అది పబ్జీ. పబ్జీ నీకు స్పోర్ట్?
దూకుతున్నారు, పరిగెడుతున్నారు, తరుగుతున్నారు, కాలుస్తున్నారు. స్పోర్ట్సే కదా. ఆహా, మరైతే ఎందుకని చెక్ మీద నిలనని మా బాస్ పేరు రాసుంది? అలా రాసుందా? ఆయన ఇచ్చుంటారు, రాసుంది. చెక్కుని కొట్టేసి నాటకం ఆడుతున్నారా? ఏంది ఒకటే సౌండ్? ప్రశాంతంగా కక్కుసులో కూడా కూర్చోనిరా? ఆడంతలా చెప్తున్నాడు కదా, కొస్సల మీద కొస్సలు వేస్తున్నావు. పగలు రాత్రి అని చూడకుండా తిరిగావు, మమ్మల్ని అనుమానిస్తా. నమ్మపోతే ఎలా? కక్కుస్ కప్పు మిలమిల మెరుస్తాందా? ఏంటి చేస్తున్నావు? మెయింటెనెన్స్. ఇది కక్కోస్ కప్ కాదురా, నా బాస్ కప్. ఆయన సెంటిమెంట్ కప్. దీన్ని 1 year గా డైలీ నేనే తుడుస్తున్నాను రా. బ్రో కనిపెట్టేసింది బ్రో. తన్ని విసిరిపోరే. రే, అయితే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా? ఉండండి రా, పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను. రమ్మను. అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ముందు చూపించనా? ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇదిగో పట్టుకొని చూడు, చాలా బాగుంటది. కొంచెమైనా మనసాక్షుందా? కొంచెమైనా బుద్ధుందా? అదే మేనేజర్ చేస్తావు. కడగమంటున్నాడు, జిమ్మమంటున్నాడు, అంతేకాకుండా నీ కూర్చుని కప్పుల్ని తుడవమంటున్నాడు. అవును, ఏరియాలో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవే. అదిరిందా? రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊరనాట్యం. మేము పోలీసులతో చెప్తాంగా, మాకు స్కెచ్ చేసి ఇచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అనే. నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు, మేనేజర్ కేమో నీ మీద అనుమానం. పోలీసులు ఈజీగా నమ్మేస్తారు. రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నేను లాక్కొని తీసుకెళ్తారు. తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే, సాధన షా ఆర్మీ, వాళ్లే నీ ఫ్లెక్స్ మీద పేడ నీళ్లు చల్లుతారు. ఉద్యోగం వచ్చిందని బలుపుతో ఎన్నాట్లాడావు, అందుకే అలా చేసాం. అర్థమైందా? నువ్వు మాతో ఆడుకున్నావు, బదులుకు మేము నీతో ఆడుకున్నాం, అంతే. అబ్బా ఏంటో లుక్. సిలిండర్ బ్రక్కోళ్ళు కావాలంటే బ్రక్కోళ్ళు. 5 లీటర్ల చిక్ షాంపూ ఉంది, ఇమ్మంటావా? వద్దన్నా, ₹1 చిక్ షాంపూ ఇవ్వండి. బ్రో, ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా? ఏరియా బోసిపోయినట్టుందా? అవును బ్రో, బోసిపోయింది. ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా? ఏంటి ఫీలింగా? అంత సీనే లేదు. మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో. నో సెంటిమెంట్స్ బ్రో. అటు చూడు, సీనియల్ రాణి పాత బస్తీ కురాలతో మాట్లాడుతుంది బ్రో. వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో? మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో. ఏంటో తెలుసుకుందాం. ఏ సాధన, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? రే, అదెందుకురా మీకు? మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి. వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగిలించి తెస్తామని చెప్పారు. నాకు వేరే చోటు ఉద్యోగం వచ్చింది, 1 lakh శాలరీ. సర్టిఫికెట్స్ మస్ట్. అడిగితే ఎలాగో ఇవ్వరు, అందుకే. ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. మా వాళ్ళేగా నీకు ఈ పరిస్థితి. మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. ఏంటి సిలిండర్ ఆలోచిస్తుంది? ఒక్క నిమిషం. రే, పొండ్రా. యాక్చువల్లీ పంచర్ వాట్ ఏంటి మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా? హలో బ్రదర్, నీళ్ళంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం. బయలుదేరు. మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా? పొర్రా. ఏంటి ఏరియా గీరియా అంటున్నా? మాతో పెట్టుకున్నావు అనుకో. బాగా చూసుకోండి, కుంఫ్ అంటే ఏంటో తెలుసా? మా బ్రో బ్లాక్ బెల్ట్. బావా ఏంట్రా గారడ్ చేస్తున్నాడు? ఒక్కడేద్దాం. బ్రో భయపడిపోయారు బ్రో. ఇప్పుడే చూసుకోరా, తర్వాత ఎందుకు? ఏడొకడు. సార్, అక్క బాగుందా సార్? ఏందమ్మా, ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు. అవును సార్. ముస్తఫా ఇడిచిపెట్టకు, చాలా బ్రిలియంట్ బాయ్. ఆడియో తీఫుని పట్టుకోకుండా నిద్రపోడు. అయితే చివరి వరకు తమరు పట్టుకోరు. మనోని మకంలో కళ తాండా మాడుతుందిలే. ఏని ఏరియా ఇన్స్పెక్టర్ గా ఉన్నంత వరకు మనకి ప్రాబ్లం ఉండదు మావా. చూడు పటాసు, సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్ చేసి వచ్చేసి నా ఫైల్ మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది. బ్రో, అమ్మాయి సైలెంట్ అయినా థాట్స్ వైలెంట్ బ్రో. ఓ అర్థమైంది. అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలెట్టేసి వచ్చేసారు. ఇదేగా నీ ఫైలు, ఇదిగో. థ్యాంక్ యూ. పర్లేదు, ఉద్యోగం వెంటనే మానేయకు, సరేనా? కొద్ది రోజులు వెళ్ళి నిదానంగా మానేస్తే డౌట్ రాదు, ఓకేనా? పిలిచావా? లేదే. పర్లేదు గానీ పంచర్ ఏమో. మావ నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా, తనకి నీ మీద ఫీలింగ్ వస్తుందేమో, జాగ్రత్త అన్నాడు. సిలిండర్ బేసిక్లీ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ నాన్సెన్స్. పోరా. కూల్ బడి, థ్యాంక్ యూ. మావ నాకోలేమో ఆ పోరు నన్ను పోరా అంది. వద్దొద్దు, కంప్లైంట్ ఏవద్దు సార్. ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం.
నీలన్, నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను. ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో 6 ఏళ్లు ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలుకి మార్చారు. ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను. హలో, రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్. అవును మేడం, చెప్పండి. సార్ మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్, తను 4 రోజుల ముందు రిలీజ్ అయింది. థ్యాంక్ యూ. నీలన్, తను రిలీజ్ అయి 4 రోజులైంది. నువ్వు అనుమానించింది కరెక్టే, వచ్చింది కన్యాకుమారి. గొలుసు నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు. ఆ అమ్మాయి మనకు సెట్ అవుతుంది నాన్న. తనకేమో 70K, తనకి మంత్లీ 90K సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు. ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి కష్టపడ్డవా నాన్న? దొంగతనం చేయడం మామూలు మ్యాటరా? అదెంత కష్టం. అవును, మన వృత్తి కష్టమే. అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే. లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే. నానా, నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రా. థ్యాంక్ యూ బడి. అదంతా సరే గాని లవ్వు లేదు, డబ్బు లేదు, ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే. సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా కెమెరా చూడగానే ఈయ నిక్కిలించడానికి మేమన్నా జూలో ఉండే కోత. ఎవడ్రా వీడు కోతిలాగే ఉన్నాడు? సార్, ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది. డాడ్, మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నిటిని బ్లాక్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు. ఏమైంది డాడ్? వాట్స్ హ్యాపెనింగ్? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇంకొకరు ఫేస్ ని కవర్ చేసుకుని క్లవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్. ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. సారీ సార్, లేట్ అయింది. ఎంఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. ఇదిగోండి సార్ ప్రసాదం. ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీనే కాల్చేశారు. అయ్యో, పంక్చర్. దాన్ని వదలకూడదు గంగా. నీలన్, ఇది నాకు వదిలే. నువ్వు ఎంఎంఏ సంగతి చూడు. నమస్తే సార్. నాకు అనఫిషియల్ గా వచ్చేనే హెల్ప్ చేయాలి. ఏం సార్ హెల్ప్ గిల్ప్ అంటే ఏం చేయాలి సార్? నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కు పంపిస్తాను. అలాగే సార్. మీ వాళ్ళని పంపించి తను ఎక్కడుందో కనిపెట్టాలి. తప్పకుండా సార్. తను ప్రాణాలతో దొరికినా సరే, శవంగా దొరికినా సరే. అలాగే సార్. అమ్మా, బండిలో పేపర్స్ లేవమ్మా, పట్టుకుంటే వదలరమ్మా. మీరు వెళ్లాల్సిన చోటు దగ్గరేనమ్మా. ప్లీజ్ అమ్మా, దిగి నడిచి వెళ్ళిపోండి అమ్మా. ఏమా ఇలా రామా రామా. ఇల్లు ఎక్కడా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే పక్కన కరీంనగర్. ఈ టైంలో ఎక్కడికి? మా చుట్టాలింటికి. ఏముంది బ్యాగ్ లో? ఏమీ లేదు, బట్టలే ఉన్నాయి. ఏది చూపించు. ఏముంది లోపల? సిలిండర్ కాల్ చేస్తున్నారా? ఒక నిమిషం ఉండు. హలో. తీసుకురావడానికి ఒంటరిగా వెళ్ళమంటే కూడా ఎవరో లేడీని తీసుకెళ్ళా. నేనేమన్నా తీసుకుపోలా. తీసుకుపోలా. సరే, కేర్ఫుల్ గా ఉండు. మమ్మల్ని చూసుకోవడం మాకు తెలుసు సార్. నేను ఒకసారి ఊతాను సార్, ప్లీజ్ సార్. నేనా? రే ఉండరా, నాన్నే ఫస్ట్ రా. జాగ్రత్త, మిషన్ ఊదపోయి మింగేస్తావేమో. ఎక్కడదమ్మా ఇంత డబ్బు? నాదేనండి. మళ్ళీ చేస్తాను, పెట్టే. స్టేషన్ సార్, ఏం సార్ తోలే వాళ్ళకైతే తాగకూడదు, వెనక కూర్చొని వచ్చే వాళ్ళు తాగొచ్చు కదా సార్. మీకు కావాల్సిందేగా, తీసుకోండి ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, పోను సార్, పోను సార్. నన్ను వెళ్ళి ఇంటికి వస్తా. వచ్చేటప్పుడు నాకు ఒక వాటర్ పట్టరా. సార్, ఆవిడ దగ్గర బోల్డంత డబ్బు ఉంది సార్. చూడడానికి అదో టైప్ గా ఉంది సార్. ఎవరు లేరే సార్? వెనకాల రమ్మన్నా సార్. ఇక్కడే ఉంది సార్. సార్ అది సార్, ఈవిడే సార్. సరిగా చూసావా? ఈవిడేనా? అవును సార్, ఈవిడే సార్. చూడు, చూడ్డానికి వయసులో పెద్దదానిలో ఉన్నావు. మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఏంటి ఇవో. తిప్పి కొడితే బాగుండదు చెప్తున్నా, వదులు.
జతాదవీకలచ్చల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్య లంబితాంబుజాంగుతాంగమాలికం దమద్దమద్దమద్దమద్వినాదవాదమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. భయపడ్డావా? ఏదో మంచి మూడ్ లో ఉన్నాను, అందుకే వదిలేస్తున్నా. పో పో. అమ్మా ఏం పీకింది. గొలుసా ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా ఏంటి బ్రో? ఏదైనా వర్కౌట్ అయిందా? అదేం లేదు మావా, వెళ్ళానా ఆవిడ మామూలు మనిషి కాదు మావా. ఓ 10-15 మంది సెట్ చేసి పెట్టింది. నేను మన స్టైల్లో ఒక ఆట ఆడుకొని వచ్చాను. ఎవరు నువ్వు? నేను మొత్తం చూసాలే. నువ్వు తోపులా బిల్డప్ ఇవ్వడం చూసాను, తోక ముడుచుకొని రావడం చూసాను. ఫీల్ అవుతున్నాడు కదా. ఉచ్చ పోసుకోవడానికి ఆగినప్పుడు నేను గొలుసు చూసేసామే. ఎవరితోనూ చెప్పకు. నాన్న అదేదో పెద్ద రౌడీ బేబీలా ఉందే. ఇలా చూడు, మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు, చిక్కితే చీరేస్తారు. నీ ఎంతో పంచులు ఆపుతావా నాన్న? అది కాదు నాన్న, ఆవిడ దగ్గర చాలా డబ్బు ఉంది. సార్, మీరు పంపించిన ఫోటోలో ఉన్న ఆవిడ్ని కనిపెట్టాం, కానీ పట్టుకోబోయేటప్పుడు ఏంటో చెప్పయ్యా. తలకి దెబ్బ తగిలి చచ్చిపోయింది. మాకు దొరికిన ఆ పని చేసేవాళ్ళం అయ్యా. బాడీని మేడ్చల్ గోడౌన్కి తీసుకురా, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే సార్. దాన్ని తీసుకెళ్లి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు. దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న డబ్బన్నా కొట్టేయచ్చుగా. త్వరగా కంచి బయలుదేరుతాం. ఇల్లొకరు మురై దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ. అడిమురైలోని శైలాత్, కరహతి, మల్లు వంటి యుక్తులే ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో సిలాత్, జూడో, కరాటే, అఖీడో అని రూపాంతరం చెందాయి. మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చిందే. తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు. ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగయ్యింది. ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎలా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తలకు దెబ్బ తగిలి చనిపోయింది కదా. సారీ సార్. కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజిన వీడియో వైరల్ అయినందువల్ల వీళ్ల మీదే తప్పుందని కమిషనర్ కేసు క్లోజ్ చేయమన్నారు. మీ ట్రీట్మెంట్ కి సెట్ అవ్వదు. ఏంటి? దీనికి అడిమురయ్యే వైద్యం. అకాడమీలో ఫైర్ అయినందువల్ల ప్లేయర్స్ కి సేఫ్టీ లేదని ఎంఎంఏని ఆపేయమంటున్నారు. టెక్నికల్ డైరెక్టర్ ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను. నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేలోగా తను చనిపోయిందని న్యూస్ వినాలి. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? వీడు చిన్నోడు పంచర్, వీడు పెద్దోడు పటాసు, నేను గొలుసు. ఎలా ఉన్నారు నా వారసులు? నీ దగ్గర ఎంత కొట్టేశాడమ్మా? చెప్పమ్మా, ఇచ్చేస్తాను. ఇలా ఇంటికి వచ్చి కొట్టే పని పెట్టుకోవద్దు, గౌరవం పోద్ది. ఇదేంటి కత్? నన్ను క్షమించమ్మా, నా పరిస్థితి అటువంటిది. మరో దారి లేక దొంగగా పెంచాను. ఇక లేడనుకున్నాను. వాణ్ణి మళ్ళీ నాకు చూపించారు. మీకెలా? వాడెక్కడున్నాడు? బ్రో పెద్దొండ తీ బ్రో. పెద్దొండా? ఇది ఓకేనా చూడు. ఎందుకు నా కోతిలో లాక్కుంటావు? అడిగితే ఇస్తానుగా. బ్రో మెక్కే విషయంలో నేను కోతినే బ్రో. అందులో డౌటే లేదు బ్రో. బ్రో నాకు చాలా సేపటి నుంచి లైన్ వేస్తున్నాడు. వాడి గోల్ ఏంటో చూసి వస్తా. లేదా మరెందుకు కొట్టు పెట్టుకున్నావు? ఏంది డార్లింగ్, చాలా సేపటి నుండి నన్ను గుర్రమని చూస్తున్నా. ఈ కోతి ముఖం నువ్వేనా అని చూస్తుండా. రేయ్ నేనే రాదే. ఆ పిక్సెల్ ఏంటి? కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా. అకాడమీని తగలెట్టి ఎలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు చూడు. బ్రో అకాడమీని తగలెట్టింది మనమేం తెలిసిపోయింది బ్రో. త్వరగా రా బ్రో.
ఇక్కడ టవర్ అందట్లేదమ్మా. ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. మీరు లోపల కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మంచి శాలరీ. ఇంకో 2 రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు. ఏడు సుమతక్క లావైపోయావు. సన్నగా ఉంటే పెళ్లి చేసుకుంటావా? ఏ రేంజ్ లో వెళ్ళావంటే ఏదో ఒక రోజు పేలిపోతావు. జరుగు బ్రో. చెప్పు సిలిండర్. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ అటెండ్ చేయాలి. ఏంటి మ్యాటర్? ఆ రోజు ఆ లేడీ గురించి అడిగితే తెలీదని చెప్పావు. ఇప్పుడు ఆవిడేమో మీ ఇంట్లో ఉంది. మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారా? అసలే పంచర్ ఫోటో చూసి మమ్మల్ని తరుగుతున్నారని మేము పరిగెడుతుంటే ఇలా చూడు, నేను దొరికిపోతే ఊరికే వదలను. నిన్ను నీ బాబుని కలిపిరికించేస్తా. ఇక్కడ ఉన్నారా? కనిపించావా? చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నారా? హలో సార్, మిమ్మల్ని చంపడానికి వచ్చిన లేడీని చూశాను సార్. చూసావా? ఎక్కడ? మేడ్చల్ గోడౌన్ దగ్గర. ఓకే, నేను చూసుకుంటాను. చెప్పండి నీలన్. కన్యాకుమారి మన మేడ్చల్ గూడెంలో ఉందని చెప్పింది. దాన్ని లేపే లేపే లేపే. మీ పేరు కన్యాకుమారి కదా? గోలస్ అంకుల్ మిమ్మల్ని మేడ్చల్ గోడౌన్కి రమ్మన్నారు. అది ఎక్కడుందో నాకు తెలీదమ్మా. నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను. రండి. నువ్వు పడి తీసుకురారా. అన్నా, ఈవిడ్ని మేడ్చల్ గోడౌన్ దగ్గర దించేయండి. హలో రే, ఎక్కడున్నారా? అన్నా ఆడే దొరుకుతున్నా. రే పని పని. అది ఎక్కడుందో తెలిసింది. వెంటనే మేడ్చల్ గూడెంకి వచ్చేయండి. అన్నా ఆడు దొరికిపోతాడన్నా, పక్కనే ఉన్నాడు. మనకు అదే ముఖ్యం రా. వెంటనే రండి. రే మేడ్చల్ గూడెం పని. రేయ్, ఆ రోజు మా ఏరియా పిల్లలని రెచ్చిపోయి పెద్ద సీన్ కొట్టావు వదరా. ఇప్పుడు రారా. రే పోర్రా పోర్రా. ఉదయం నుంచి ఎంత మంది తరుగుతున్నారో తెలుసా? ఎవ్వరికి పరిగెడతానే ఉన్నావు. దొన్నపోతల అడ్డగా నుంచురా. తప్పండి తప్పండి. నీకోసం ఎంతో సేపటి నుంచి వెతుకుతున్నాను రా. ఈడేనాడు బాబు. నల్లా చూస్తావిటి ఎరగదియ్యి. నాకు అసలు సెంటిమెంటే లేదు. నీతోనే అంటున్నాడు. నా కళ్ళలోంచి నీళ్లే రావు. నాతో మాట్లాడుతూ మా నాన్న చంపకుండా వదిలేకండి రా. పక్కగా చంపండి. సారీ నాన్న, సారీ. అమ్మా బ్రో, ఇవి నీకు డబ్బులు ఇవ్వకుండా పోయేలా లేదా? అటువైపు వెళ్తే ఆడు తరుగుతున్నారు, ఇటువైపు వెళ్తే వీళ్ళు తరుగుతున్నారు. సైలెంట్ గా దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారా? అప్పుడు మన ఎవరు పట్టుకుంటారు? ఎక్కడికి వెళ్ళారో? అమ్మా, అయ్యో ఏంటి అంకుల్? ఏనదమ్మా, నా కోసం ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ చూసావా? లేదంకుల్. సరే, ఆవిడెవరు? ఆవిడే పటాస్ వాళ్ళ అమ్మగారమ్మా. అన్నా, రేడియో సిటీ పెట్టానా? ఇప్పుడు నీకు అది అవసరమా? సైలెంట్ గా రా. కొట్టేసావా బ్రో? సూపర్ బ్రో. దాని చేతులు పట్టుకోండి రా. బ్రో ఏమైంది బ్రో? ఏం లేదురా, ఆవిడ చేతి మీద శక్తి అని నా పేరు పచ్చబొట్టేయించుకుంది. అందుకే బ్రో, శక్తి అంటే నువ్వు మాత్రమేనా? దీనికంతా ఫీల్ అవ్వకు బ్రో. ముందు బ్యాగ్ ని ఇసిరిపారేయాలి, లేదా వాసన కుక్కలతో పసిగట్టేస్తారు. అది చూడగానే ఏదోలా అనిపించింది.
లేపేండ్రా వాణ్ణి. అడవుల నాటి ఆదిమ జాతి మృగములతోటి రణమును చాటి కరహతి విద్యగా బతుకును దాటగా వైరుల మూక వంచన చేయగా ఆడుతున్నామొక ఆట, ఇది వీరులు ఎంచుకున్న బాట. థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకు నీలో ఉంటూ నిన్ను పోరాడేలా చేసిన దాని పేరు అడిమురై. దక్షిణ భారతదేశపు మొదటి ఆత్మరక్షణ కళ చేరచోళ పాండ్యుల దళంలో ఉండేది. మీ తాతయ్య రంగనాథ గురువు గారి బాటలో నడిచిన వీరయ్య గురువు గారు అందులో నిష్ణాతులు. తెల్లదొరలో ఆయన మీ నాన్నకి తల్లిదండ్రులు లేరు. వాళ్ళు వదిలి వెళ్లిన గౌరవ మర్యాదలే ఆయనకు గొప్ప ఆస్తి. నమస్కారం చిన్న గురు గారు. విజయేంద్ర ప్రయోగించే వర్మ కళ్ళ పట్టు నుంచి తప్పించుకోవడానికి ఈ జిల్లాలోనే ఎవడూ లేడు. వాడి దగ్గరికి వెళ్ళి నేను గొప్ప నువ్వు గొప్ప అని పోటీ పడితే ఇంతే. వీరయ్య గురువు గారి ఏకైక కుమారుడు నీలకంఠం. కానీ వాడికి అడిమురే విద్య అవ్వలేదు. వాడెలాగైనా విద్యను నేర్చుకోవాలన్నదే గురువు గారి ఆశ. అంగుళి పొట్టుకి దక్షిణ కాల వర్మ సూత్రాన్ని వాడితే వాడే మెలికలు తిరిగి పడతాడని నీకు తెలీదు? ఈ దెబ్బకి, ఈ పట్టుకి, ఈ కణానికి, ఈ నరానికి ఇదే అని 1000 ఏళ్ల క్రితమే తాళపత్రాల్లో రాసుంచారే. ఎందుకు? తర్వాతి తరం వాళ్ళకి వెళ్లి చేరాలి అని. నీకు చేరిందో లేదో చూద్దాం. ఏది చెప్పు? దక్షిణ కాల వర్మ సూత్రం చెప్పవా? కరముష్టిని తాకినంతనే వైరి తానంతట తానే. చెప్పు. మర్చిపోయాను. మతి మరుపు నీకు. పూర్తి చేయరా. కరముష్టి తాకినంతనే వైరి తానంతర తాను మెలికలు తిరిగి ఒరిగి ఇరు పదములు తడబడి అడుగు సడలి కనులు సోలి మోకాలు కాలు నేల కొరిగి మట్టి కరచుట తథ్యం. విన్నావా? లేదు, వాడికే తెలిసాయా, ఎందుకో తెలియదంటున్నాడు. స్నేహితులు వెనకేసుకొస్తున్నావా? ఒక్క సూత్రం రాదు. మేము చేయగలం. ఎప్పుడు? సరైన ప్రత్యర్థి ఉంటే. సరైన ప్రత్యర్థి. కన్యా, ఆయుధ ఆక్రమణ వన్యతరి సూత్రం చేసేటప్పుడు సూత్రం చెప్తూ చెయ్యి. అయ్యగారు వింటారు. గారు గురువు గారు అబ్బాయి కదా అని ఓడిపోమంటారా? అంతకంటే గురువు గారికి నా మీద నమ్మకమే నాకు ముఖ్యం. ఐఎమ్ సారీ, దారుదరండి. 5 డబ్బా 100 డబ్బా ఎక్కడికి బయలుదేరారు? దీనికి ఏఎన్ఆర్ రేంజ్ లో పెళ్లి కొడుకుని చూడటానికి ఈవిడ గారు పెద్ద సావిత్రి. మీరన్నా అనకపోయినా నేను సావిత్రిని. అయ్యో. వచ్చి చూడండి ఎంతమంది వరుస కట్టారు. ఎక్కడ 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 చూసారా? ఎక్కడండి? ఎక్కడ? మాతో వచ్చి కళ్ళారా చూడండి. రేపే వచ్చేస్తే పోయే. నాగులు వస్తే ఈ సర్వంగదారునిచ్చే. షర్బత్ అనుకుని నువ్వు తాగేకు. లేనోడు తాగితే చేతులు కళ్ళు పడిపోతాయి. వస్తావా? ఏంటమ్మా సావిత్రి, మొహానికి పౌడర్ తక్కువ వేసుకున్నావు? పౌడర్ కంపెనీని మూసేశారేటి? ఈ అటకారానికి ఏం తక్కువ లేదు. ఇచ్చిన మాట గుర్తులేదుగా. అయ్యా నమస్కారం. అయ్యా చదువుకున్న పిల్లలన్నా మాట్లాడుతున్నావు.
కట్టబెట్టేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నా. ఎంతమంది అబ్బాయిలు చూపించినా నచ్చలేదు అంటోంది. వద్దన్నా మగాళ్ళకి తీటుగా యుద్ధకళ నేర్చుకుంటోంది. ఏ యుద్ధకళ మగవాళ్ళకు మాత్రమే సొంతమా? ఇప్పుడు చెప్తున్నా విను. అడిమురేలో ఆరుతేరిన ఒకరిని పెళ్లి చేసుకుని గర్భంలోనే నా బిడ్డకు ఆ విద్యను నేర్పి వాడిని గురువుకి గురువు చేస్తాను చూస్తూ ఉండు. ఓలమ్మో రైట్. నీకేం చెప్పాను, ఏం మర్చిపోయాను? నాకు పెళ్లి కొడుకుని చూసి పెడతానన్నారు. కన్యకి నచ్చినోడితోనే పెళ్లి జరిపిద్దాం. ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే బండి కడుతున్నాం, పెళ్లి కొడుకుని పట్టుకొస్తున్నాం. ఉడుం పట్టు బట్టి మెడ నుంచాడు చూడు. కన్యా పెళ్లి కొడుకు ఓకేనా? ప్రొజెక్టర్ మగాడికి అందం మీసం అదే లేదు వాడికి. అలా అంటావా? మీసాలు ఉండాలన్నావుగా. ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు? నరసింహం. వీడిని పెళ్లి చేసుకుంటే నాకంటే ముందు వీడే బిడ్డను కనేలా ఉన్నాడే. సీమంతానికి వెళ్లిన వాడిని కత్తిసాముకు తీసుకొచ్చారా? ప్రొజెక్టర్. పేరు కొండయ్య, మీసాలున్నాయి, పొట్ట లేదు. పేరు మాకు నచ్చల. పేరు నచ్చలేదా? మరి నీకు నచ్చిన పేరేంటో? ఏంటి చిన్న గురువు గారు, కత్తిసాము చేద్దామా? ఓలయ్యో నీతోనా? నువ్వు మెడ మీద కత్తెట్టేస్తావు, పరువు పోద్ది. కొంగడు ఓడుకోండి. కాకరకాయ ఏటనో? కత్తి తీసి చెప్పు. ఒంటి కత్తి హరివిల సూత్రం. నాకు నచ్చిన పేరు అడిగారు కదా, విజయేంద్ర. చిన్నప్పటి నుంచి మీరంటే నాకు ఇష్టం. అందుకే అడిముర నేర్చుకున్నాను. అంతస్తును చూసి ఆశపడ్డానంటారనుకుని చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నాకు మీరంటే ఇష్టం. నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం అండి. మీకు చెప్పడమే కదా పద్ధతి. గురువు గారికి నీలకంఠానికి మధ్యనున్న గొడవలు నా సీమంతంలో పెద్దవయ్యాయి. చేస్తే మీ సొమ్మేం పోతుంది? ఊరోళ్ళ ముందే ఎదురు తిరుగుతావా? పెళ్ళాం పిల్లలు కండానికే కాదు, దీనికి కావాలా దీనికి కావాలా? ఉందా నీ దగ్గర? సిగ్గులేంచాను. 1000 ఏళ్లగా ఉంది సార్. నేను 12 ఏళ్లుగా నేర్చుకుంటున్నాను. మా నాన్నగారు గురువుగా ఉండేవారు సార్. సార్ దీని నుంచి వచ్చినవే కరాటే, మోయితాయి సార్. ఏయ్, నేను నిన్ను చరిత్ర అడిగానా? కమలాకర్ సార్, కరాటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు? 3 ఏళ్ళు సార్. విన్నావా? 3 సంవత్సరాల కరాటే నేర్చుకుని పోలీస్ కూడా అయ్యాడు. వెళ్ళి దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీస్ బట్టలు కొనిస్తానన్నానుగా, ఇందా పట్టుకో. ఈసారి నేను చూసినప్పుడు ఈ బట్టలోనే చూడాలి. నీ అల్లుడు మెళ్ళో దండేసుకుని ఎలా పడుకున్నాడు అసలు? ఇలా పడుకోవడానికి వీడికి పోలీసు బట్టలు కొనిచ్చావు. నేను ఆశపడ్డ ఉద్యోగం నాకు దొరుకుతుందని నమ్మకంతో పంపారు. కానీ నాకు అవమానమే దొరికింది. విదేశాల నుంచి వచ్చే ఎన్నో క్రీడలకి దక్కే గౌరవం మన దక్షిణ భారతదేశ కళైన అడిమురికి దక్కలేదు. ఇకనైనా దక్కాలి. అడిమురినే నమ్ముకున్న వారిని మీరే ఆదుకోవాలి గురుగారు. నమస్కారం. గుడ్ మార్నింగ్. ఆ పిటిషన్ కి సంబంధించి మిమ్మల్ని కలిసి. మీ పిటిషన్ చదివాను విజేంద్ర భూపతి. అదేనమ్మా, ప్రభుత్వం మనసు పెడితే అడిమురే నేర్చుకునే వాళ్ళకి స్కూళ్ళలో ఉద్యోగాలు వస్తాయి. కొన్ని కుటుంబాలు చల్లగా ఉంటాయి. అది మినిస్టర్ లెవెల్లో మాట్లాడాల్సిన విషయం. అయ్యగారు అడిమురే గురించి అసెంబ్లీలో మాట్లాడతానన్నారు. మీరు అడిగారని అసెంబ్లీలో మాట్లాడాను అనుకోండి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమని అడుగుతారు? అడిమురే అడిమురే అంటే ఏంటి అని. అంతెందుకు బాబు, అదంటే ఏంటో నాకే తెలీదు. మీరు ఓ పని చేయండి, దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఏమన్నా వీడియోస్ పేపర్స్ ఉంటే రెడీ చేసి తీసుకురండి. ఆ తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడతాను. ప్రభుత్వ అంగీకారం కోసం వాళ్ళు అడిగినవన్నీ చేయాలనుకున్నాం. అడిమురే కంటూ ఓ ఆటశాలను నిర్మించాం. ఈ ఆటశాల నా కళ మాత్రమే కాదండి. అడిమురే అనే కళను నేర్చుకుని దానికి ప్రభుత్వ అంగీకారం దొరకలేదని బాధపడే ప్రతి ఒక్కరి కళ. ఆస్తిని అంతస్తుని కోల్పోవచ్చు, కానీ ఉనికిని కోల్పోకూడదు. తెల్లోళ్ళని చూసి ప్యాంటు చొక్కా వేసుకున్నాం, అది తప్పు కాదండి. కానీ పంచె కట్టడం మన సంస్కృతిని మర్చిపోతే ఎలా చెప్పండి? నాగరికత అనే పేరుతో మన అలవాట్లని పద్ధతుల్ని మర్చిపోతున్నాం. ఇలాగే కొనసాగితే వరి, జొన్న, రాగి వీటన్నింటి సంగ్రహాలయాల్లో చూసే పరిస్థితి వస్తుంది. మనకేది మంచిది అనేది మన మట్టికే తెలుస్తుంది. మన మట్టిలో ఉండే సారాన్ని ఎండిపోకుండా కాపాడి తరువాత తరానికి అందించడం మన బాధ్యత కదా. యుద్ధ కళని లోకానికి పరిచయం చేయడానికి మన పూర్వీకులు కట్టింది కాందలూరు శాల. అడిమురే కళ గొప్పతనాన్ని లోకానికి చాటడానికి ఈ ఆటశాల. అడిమురే కోసం మేమందరం సిద్ధమవుతుండగా నీలకంఠు మా ఊరికొచ్చాడు. 5 ఏళ్ల తర్వాత విదేశీయులతో. ఏట్రా అచ్చం తెల్లోళ్ళ మారిపోయావు? వీళ్ళంతా నీతో వచ్చినోళ్ళా? అవునరా, ఓ సాయం కోరి మన దగ్గరకు వచ్చారు, అందుకే తీసుకొచ్చాను. సరే 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 సరే. తను క్యాథరిన్,
నా wife. నమస్కారం చెల్లమ్మా. అదే ఫోన్ లో చెప్పావుగా. వీడు నా కొడుకు రిచర్డా. ఎరా మంచి తెలుగు పేరు పెట్టొచ్చుగా. సర్లే ఇది బానే ఉంది. రా రా రా, విజేంద్ర రా, రా. వీడు ఎడ్వర్డ్ క్యాథరిన్ వాళ్ళ బ్రదర్. రండి రండి. కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉన్నాను. శామ్యుల్ ఫాదర్ వాళ్ళ అబ్బాయి పాస్టర్ చదువుకి ఇటలీ వెళ్ళాడు. నేను వాడితో వెళ్ళాను, అక్కడే నేర్చుకున్నాను. 5 ఏళ్ళలో నేర్చుకున్నావురా? అవునరా, దీన్నే కిక్ బాక్సింగ్ అంటారు. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మీ కుస్తీ లాంటిది. వరల్డ్ లోనే ఫేమస్ ఫైట్. ఇందులో నేను ఛాంపియన్ రా. సంతోషంగా ఉందిరా. నీలో ఏదో ఒకటి ఉంది. అది వదిలేసి ఊరికి అయ్యగారు ఇది చేయి అది చేయని చెప్తే ఎలా వస్తుంది చెప్పు. నీతో వచ్చిన వాళ్ళంతా ఈ కళ తెలిసిన వాళ్ళేనా? అవునరా, మంచిది మంచిది. ఇండియా ఫుల్ గా కిక్ బాక్సింగ్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను. అప్పుడే నువ్వు గుర్తొచ్చావు. అడిమురే తెలిసిన నీలాంటి వాళ్ళకి కిక్ బాక్సింగ్ నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారనిపించింది. మీలాంటి మాస్టర్స్ తో అకాడమీ ప్రారంభిస్తే కనక వర్షమే. ఏమంటావు? ఏం ఆలోచిస్తున్నావురా? చెప్తా. ఏంట్రా అలా చూస్తున్నావు? లోపలికి రా. మెల్లికే ముద్ర గుర్తుందా? మనకిదే ఫేవరెట్. ఏట్రా ఇది? నేను చేసిన బొమ్మ. పులి పెట్టవేరా? ఇదిగోరా. నా కుదరా. కోకోనట్ వాటర్, వెరీ హాట్, బాడీ కూల్. మన దగ్గర దాదాపు 1200 మంది నేర్చుకుంటున్నారా. అయ్యగారికి ఇదే బాగా నచ్చిన చోటు. అప్పుడప్పుడు మధ్యాహ్నం ఇక్కడే కొనుక్కు తీస్తారు. ఎలా ఉందిరా మన ఆటశాల? బండ్లో ఏం మాట్లాడలేదన్నావుగా, ఇప్పుడేమంటావు? నా పని ఇంకా సులభం చేశావు. దీనికి చిన్న చిన్న ఆల్టరేషన్ చేస్తే చాలు. అక్కడ రింగ్ సెటప్, అక్కడ కిక్ బాక్సింగ్ స్టోర్ రూమ్, ఇక్కడ నా ఆఫీస్ సెటప్. 3 నెలల్లో ఇండియాకి ఇదే మెయిన్ అకాడమీ అవుతుంది. కోట్లు సంపాదించచ్చు. ఆ తర్వాత నేనే నంబర్ 1. నా కింద ఉంటూ నువ్వే మొత్తం చూసుకోవాలి. రేయ్, ఏంట్రా? ఏదైనా మాట్లాడరా. ఓ ఫ్రెండ్గా నా ప్రాణం అడిగినా ఇచ్చేవాడినిరా. కానీ నువ్వు అడిగేది నా ప్రాణం కన్నా మించింది. రేయ్, సారీరా, ఏదో అడగాలనిపించింది, అందుకే అడిగాను. సరేరా, నేను బయలుదేరతాను. మన చోటు ఉన్నప్పుడు ఎక్కడికి పోతావురా? నేను ఇక్కడికి వచ్చింది కిక్ బాక్సింగ్ కి కావాల్సిన స్టూడెంట్స్ ని సేకరించడానికి. అది ఇక్కడ జరిగేలా లేదు. దర్జాగా చేయరా. నీ మనసుకు తోచింది చెయ్యి. నువ్వేం చేయాలనుకున్నా ఇక్కడే ఉండి చెయ్యి. నీకు మీ వాళ్ళకి ఏం సాయం కావాలన్నా నేను చేసి పెడతాను. ఏమంటావు? చూసారుగా, వాన్ డామ్ ఈరోజు లోకంలో ఎదురే పెద్ద యాక్షన్ హీరో. సినిమాలో ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఈ ఫైట్ పేరేంటో తెలుసా? కిక్ బాక్సింగ్. లోకంలో ఇదే నంబర్ 1. లోకం అంతా ఉంది అనండి, కానీ నంబర్ 1 అని మాత్రం అనకండి. చేతికి తొడిగేసుకుని కొట్టేది ఒక కలేనా? దేనికి తీసిపోదు మా అడిమురై. 12 ఏళ్లుగా నేర్చుకుంటూ ఆకలితోనూ కరువుతోనూ పోరాడుతున్నారే అదా? నన్ను చూడండి అయ్యా, ఈ ఊరు వదిలి వెళ్ళాను. 5 ఏళ్లలో ఎలా తిరిగొచ్చాను. ఇది కేవలం ఫైట్ కాదురా, డబ్బు కురిపించే వృక్షం. డబ్బుకు తల వంచే వాళ్ళు వీరులు అనిపించుకోరు. నువ్వు నేర్చుకున్నది గొప్ప అయితే ఒకరితో ఒకరిని తలబడదామా? సవాలుకి నేను రెడీ. నువ్వు రెడీయా? Usually we never fight with a... వాట్? మన వదిన తప్పుగా మాట్లాడుతున్నారా? Was it a good punch? రేయ్, ఏంట్రా వచ్చిన చోట కాలు దవ్వుతున్నారా? నీలకంఠం, నువ్వు నీ స్నేహితుడు ఈ ఆటశాల నుంచి ప్రాణాలతో బయటికి పోవాలంటే ఈ పిల్లాడి మీద చేయి చేసుకున్నందుకు క్షమాపణ అడగాలి. What's he saying? He's asking us to say sorry and leave. I never ask sorry. If you want, if you are able, hit me back. ఏమంటున్నాడమ్మా? మీ వల్ల అయితే నన్ను కొట్టండి అంటున్నాడు. Take these gloves. You're like a leper. మొండి చేతులు కదా, అందుకే గ్లౌస్ ఇచ్చారు. What the hell was that? ఎలా ఉంది ఆరాధ్య ఈ హతి? దీనికి సమాధానం చెప్తుందా మీ బాక్సింగ్? గోడని కొట్టడం కాదురా, నిజమైన వీరుడు అయితే నాతో పోటీ పడి నన్ను గెలు.
ఎక్కడా ఎప్పుడో చెప్పరా. నా విజయేంద్రున్నాడ్రా ఇక్కడే, రేపే. అయ్యగారు వాడేదో అవుతున్నాడంటే మీరు ఏంటి వాడితో కలిసి రండి. రేపోరా, రేపు మాట్లాడుకుందాం. భయమా? భయమేరా. నన్ను తలుచుకొని కాదు, నిన్ను తలుచుకొని. ఓడిపోయే కళను నేర్పించలా మా గురువు. ఏంట్రా పోటీలో తేల్చుకుందామా? మాత్రం అర్థమైంది. నేనేం చేశాను? మీ విజయేంద్ర ఓడిపోతే అడిమురే నేర్చుకునే వాళ్ళంతా నా దగ్గర కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి. రారా, విజయేంద్ర గెలిచి నువ్వు ఓడిపోతే నువ్వు నీ తొత్తులు ఈ చిన్నపిల్లాడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. If we lose, he's asking us to fall on his feet. Yes, we will do. ఈ పోటీ నియమ నిబంధనలు: అడిమురయుక్తులైన కరహతి, సైలాత్, మల్లు మరియు మోకాలు, మోచేయి, పాదములతో దాడి చేయొచ్చు. కిక్ బాక్సింగ్ నియమాల ప్రకారం నీ కిక్, ఫ్రంట్ కిక్, రౌండ్ హాస్ కిక్, ఫ్రంట్ హుక్, బ్యాక్ హుక్, స్పిన్నింగ్ కిక్, ఆల్ పంచెస్ ప్రయోగించి దాడి చేయొచ్చు. ఒక్కో రౌండ్ కి 3 నిమిషాలు. 1 నిమిషం విశ్రాంతి ఇవ్వబడుతుంది. బరిలో ఉన్న వీరులు బరి దాటి బయటికి వెళితే ఓడినట్టుగా పరిగణించబడతారు. బావా, ఇప్పటికే మించిపోలా. తెల్లోళ్ళతో కలిసి చిన్న పిల్లడి కాళ్ళ మీద పడితే ఉన్న పరువు పోద్ది. రాజీ పడదాం. పాత నీలకంఠం అనుకున్నావా? నేను చెప్పినట్టు మీ వాళ్ళని కిక్ బాక్సింగ్ నేర్చుకోమను, అప్పుడు రాజీ పడదాం. మొదటి చుట్టూ గురుగారు కూర్చోండి గురుగారు. Knock him out! నీళ్లు తాగు బావా. రెండవ చుట్టూ విజయేంద్ర, స్నేహితులను వదిలేసావా? బరిలోకి దిగాక ఎదురుగా ఉన్నవాడు శత్రువే. బంధాలు మర్చిపోవాలి. సవాలు నీ గురువు పరువుకి, ప్రాణం కన్నా మిన్నైన అడిమురై కళకి.
గురుగారు టైం అవ్వలేదు గురుగారు, ఈ లోపల గంట కొట్టేశారు. చూడండి గురుగారు, ఎందుకు ముందే గంట కొట్టేశారు? Hey, hit me if you can. ముద్దు, చిన్నపిల్లాడి కాళ్ళ మీద పడక్కర్లేదని విజయేంద్ర నన్ను కోరుకున్నాడ్రా. అది వాడి మనసంటే. అందుకని తెల్లవాడి కళపై సాధించిన గెలుపుని సంబరం చేసుకోకుండా ఉంటావా? ఏంట్రా తరువు? జాగా సరిపోదు గురుగారు. జాగా సరిపోకపోతే ఆయుధశాల తెరవరా, అందరూ అక్కడ పడుకుంటారు. వెళ్ళండి రా, చెప్తున్నారుగా వెళ్ళండి. విజయేంద్ర, అయ్యా ఆ తెల్లవాళ్ళ మంద వెళ్ళిపోయింది. ఈ ఏబ్రాస్ ఇంకా ఇక్కడేం చేస్తున్నాడు? చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, ఇంకో 2 రోజులు ఉండమని నేనే బలవంత పెట్టాను. అయితే ఏంటి ఇప్పుడు? ఉండు ఉండు నువ్వు మంచి మనసుతో అంటున్నావు. కన్నవాణ్ణి నాకు తెలుసు. వాడి విషయం పూర్తిగా నమ్మేకు. జాగ్రత్త. ఊరికే వాడిని ఏదో ఒకటి అంటూ ఉండకండి. ఇక్కడేగా పడుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఎదవున్న చోట నేనుండనురా. ఏంట్రా ఈ వేళప్పుడు నీకు ఇక్కడేం పని? ఆ నూనె డబ్బాని కలవడం ఇప్పుడు అంత అవసరమా? మీరు మీ ఫ్రెండ్ చూడ్డానికి వెళ్ళొచ్చు, నేను నా ఫ్రెండ్ చూడ్డానికి వెళ్ళకూడదా? నిజమే అనుకో. తను పెళ్లి చేసుకుని పొరుగురు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలీదు. నన్ను క్షమించు, తప్పంతా నాదే. ఏమంటున్నావురా? 5 ఏళ్లుగా అర్థం కాంది ఇవాళ అర్థమైంది నాన్న. నీలకంఠం, నీ మాట వినుండాల్సిందే నాన్న. అంటే చీకటి పడింది, నాకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం అని నీకు తెలుసు కదా. నువ్వు ఉంటే దెయ్యాలు భూతాలు వచ్చినా తరిమి కొట్టేస్తావు. ఏంటి ఏంటి? నువ్వు బాగుపడాలని నేను ఎంతో ఆశపడ్డారా. ఈ సంతోషంలో నీ వల్ల ఎన్నిసార్లు అవమానపడ్డాను. అడిమురే తెలిసిన వాళ్ళ పంచేంద్రియాలు నిద్రలో కూడా మెలకుగా ఉంటాయని నాకు తెలుసు. నీలాంటి వాళ్ళని వీరంతా చంపలేం, విషంతోనే చంపగలం. నువ్వు లేకపోతే అదోలా ఉంటుందని చెప్తున్నా, అర్థం చేసుకోపోతే అలా. సరే సరే, ఒక్కరోజే అంత కదా. ఎక్కువైందా నీకు? చేతులు చేతులు చెయ్యి వదలడానికే పట్టుకున్నానా? ఏయ్, ఏంట్రా దిక్కులు చూస్తాను చిన్న? ఆకలి ఎట్లా? అది కడుపు అదోలా ఉంది. చాలా రోజుల తర్వాత ఇక్కడ తిన్నాను కదా, అందుకే పడలేదేమో. నేను బ్రెడ్ తింటాను బావా. సొంత మట్లో పండినవి పాడట్లేదు అంటున్నావు. పర్లేదు, సరే పద, నేను నీతో బ్రెడ్డే తింటా. రా రారా, ఆకలి దంచేస్తుంది. ఎందుకు నీకు అలా చెమటలు పడుతున్నా? అది ఒక్క పోస్తుంది. ఉక్క పోస్తుందా? సిస్టర్, స్మాల్ ఏజ్, వి బోత్ ప్లే ఫుల్ డే. నో చెమట, నౌ నైటే చెమట. అదే నాకెందుకో అదోలా ఉంది. నేను వెళ్ళి ఒకసారి అయ్యగారిని చూసి వస్తాను. ఏటే? ఏ టైంలో ఎందుకురా? పొద్దున ఎలాగో విందుకు వెళ్తున్నాగా, అప్పుడు మాట్లాడుకుందాం. వెళ్తున్నావు అనుకో. సర్లే, మీరు తినండి. ఉదయాన్నే శిక్షణ ఉంది, అందరూ నిద్రపోండి. నాగులు తలపూసే.
on, let's go. Come. Move fast. Get my son. Take her. Come on. Go. Yeah, take care of it. అన్నల్లో విషం కలిపేశారు విజయేంద్ర. పిల్లలందరూ విలవిల కొట్టుకుంటున్నారు. అయ్యో నగులు బాబాయ్ ఏంటో చూడు బాబాయ్. రే కళ్ళు తెరవరా. నా దగ్గర ఉన్నదేదైనా అడుగు ఇస్తానని ఎప్పుడు అంటూ ఉంటావే. పోయిన పొరుగుని తిరిగి పొందడానికి నీ ప్రాణాన్ని ఇవ్వరా. అయ్యగారు నువ్వు విషయం అని చెప్పారు, నేనే నమ్మలేదు. ఆడిని చంపే వస్తున్నాన్రా. వాడు నువ్వు మీరు కాపాడాలనుకుంటున్న అడిమురై అన్ని అంతం కాబోతారా. కన్యా వెళ్ళిపో. ఏమండి దాన్ని చంపండి రా. వీడి కొడుకుని చంపండి. వెళ్ళు పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు. చెప్పేది విను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా
గురించి దిగులు పడుకో. పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. శక్తి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు. ఈ ఊరొద్దులు వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు, నీ వెనకాలే వస్తాను. వెళ్ళు. నాకు స్పృహ వచ్చాక నిన్ను చూసేసరికి నువ్వు వాళ్ళ కాళ్ళ దగ్గరున్నావు. మంచి ఉద్దేశంతో కట్టిన ఆటశాలని సరైన పరిరక్షణ, ప్రభుత్వ అంగీకారం లేకుండా కట్టబడిందని, విద్యుత్ లోపం వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడిందని చెప్పి నీలకంఠం కేసును ఈజీగా మోయించేశాడు. నిన్ను కాపాడడానికి ఎడ్వర్డ్ ని చంపానన్న నా వాంగ్మూలం కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే పోలీసుల అడవిలో ఎంత వెతికినా నువ్వు దొరకలేదు. ఫారినర్ ను చంపిన నేరానికి నాకు యావజ్జీవ శిక్ష విధించారు. మూలుగుతున్న నీ శబ్దం విని అరటి తోపులో దొరికి నిన్ను నేనే తీసుకొచ్చి పెంచుకున్నాను. 6 నెలల వరకు నువ్వు మాట్లాడలేదు. ఎవరో శక్తిని పిలిస్తే వెనక్కి తిరిగి చూశావు. అప్పుడే నీ పేరు శక్తి అని నాకు తెలిసిందే. జైల్లో ఉన్న ప్రతిరోజు వాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాను. రిలీజ్ అయిన వెంటనే వాడిని చంపడానికి వచ్చాను. అక్కడే నేను చూశాను. నీలకంఠ ఆధ్వర్యంలో జరగబోయే ఎంఎంఏ పోటీ గురించి తెలుసుకున్నాను. చెదిరిపోయిన మా కళకు ప్రాణం పోయాలనుకున్నాను. నువ్వు ఆ పోటీలో పాల్గొని తీరాలి. అడిమురి అంటే ఏంటో ఈ లోకానికి తెలియజేయాలి. అంతవరకు నేను నీ గురువుగా ఉంటాను. రే పటాసు, ఇద్దరు ఎక్కడున్నారా? కనపడడం లేదు. అమ్మ చెప్పినట్టు ఆ టోర్నమెంట్ లో పాల్గొని వాడిని గెలవడం కంటే వాడి తల నరికి అమ్మ కాళ్ళ దగ్గర పడేయడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. నీలకంఠం బండి నా దగ్గర ఉంది. డ్రైవర్ పంచర్ దగ్గర ఉన్నాడు. రే మందేసి తినకపోతే కడుపు దొబ్బిద్ది. తినో. వాడిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. రే రే రే, తొందరపడద్దు. రే అవును గంగా, ఇంకో 3 months లో మనం అనుకున్నట్టు ఏమేమి జరుగుతుంది. వచ్చిన వాడు ఎవడో తెలిసిందా? బాగా ఎంక్వైరీ చేశాను. వాడు విజయేంద్ర కొడుకు శక్తే. చచ్చాడు అనుకున్నాను. తల్లి కొడుకులు కలిసి నా ప్రాణాలకే ఎసరు పెడుతున్నారా? ఆ విజయేంద్ర శవం దొరికిన సమాధి కట్టి దేవుడిలా పూజిస్తారనే వాడిని కాల్చి బూడిద చేశాను. కానీ ఈ రోజు అదే రూపంతో అదే నిప్పుతో నా కాపద వచ్చింది. తర్వాత ఇంకో విషయం, వాడొక దొంగ. ఏంటి? ఆవిడ దగ్గర నుంచి వాడు బ్యాగ్ లాక్కుని వెళ్ళడం మన కుర్రాళ్ళు చూశారు. విజయేంద్ర కొడుకు ఒక దొంగ? వినడానికి సంతోషంగా ఉంది గంగా. అనవసరంగా తొందరపడి నా బాబుని చంపేశాను. ఇప్పుడు వాడు ఉండుంటే అన్నిటికీ విజయేంద్ర విజయేంద్ర అంటుంటావే, ఇప్పుడు చూడు అనేవాణ్ణి. ఈ క్షణం చచ్చినా సంతోషంగా చచ్చిపోతాం గంగా. ఎవరా నువ్వు? ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందా? నిన్నిక్కడే లేపేయాలన్న కసితో వచ్చాన్రా. కానీ నీ మాటలు విన్నాకే నాకు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేయబోయానని. మా అమ్మ చెప్పిందే కరెక్ట్.
నువ్వు జరిపే టోర్నమెంట్ లో నేను పాల్గొంటాను, నిన్ను గెలిచి చూపిస్తాను. ఈ అప్లికేషన్ ని ఆయనకే పంపిస్తున్నాం. ఆటశాలలో కాలిపోయినవి పోను, ఇవే మిగిలాయమ్మా. వాళ్ళని కొట్టినప్పుడు చేసిన త్రికోణ కదలికం చెయ్యి. అప్పుడప్పుడు తానుగా వస్తూ ఉంటుంది, ఇలా సడన్ గా అడిగితే రాదు. తల్లి గర్భంలో ఉన్న అభిమన్యుడు కూడా పద్మవ్యూహాన్ని సగమే నేర్చుకున్నాడు. మేము నీకు పూర్తిగా నేర్పించాం. అయ్యా, త్రికోణ సూత్రంతో ప్రారంభించి ఎగిరి మ్యాచ్ లో అడిమురై తరపున శక్తి విజయేంద్ర భూపతి అనే పేరును చేర్చుకోండి. ఇది నేను అడిమురైకిచ్చే గౌరవం. ఓకే మాస్టర్. వాడు పోటీ చేసే ఛాన్స్ లేదనుకున్నాను. వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? రాణి బయట చంపితే హత్య, కేజీలో చంపితే స్పోర్ట్. మెటాలియన్ ని రప్పించాలి. వీడే మెటాలియన్. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బ్యాంకాక్ జైల్లో ఉన్నాడు. వీడినే నిలన్ బెయిల్లో రప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు వాడు కేజీలో 6గురిని చంపాడు. పటాస్ని కూడా అలాగే చంపడానికి నిలన్ ప్లాన్ చేస్తున్నాడు. నెలకి ₹1,00,000 జీతంతో ఉద్యోగం వచ్చిందిగా, వెళ్ళొచ్చుగా. మనసుకు నచ్చిన వాడి కోసం చేసే పని కంటే డబ్బేమీ ముఖ్యం కాదు. నచ్చినుడా? ఏంటి సిలిండర్ ఈ లుక్? అయ్యో, మొదటి పెట్టు, ఎగిరి కొట్టు, దొర్లి కొట్టు, అమ్మ వచ్చేసారు, అదర కొట్టు, తోడ కొట్టు, చెదర కొట్టు. అమ్మ 3 అవుట్. Welcome, ladies and gentlemen. Nilan Academy and F2F కలిసి నిర్వహిస్తున్న గేమ్స్ వారియర్స్ 2020. ఇందులో లైట్ వెయిట్, హెవీ వెయిట్ అని 2 కేటగిరీస్ ఉన్నాయి. లైట్ వెయిట్ లో మొత్తం 8 మంది. ఈ 8 మందిలో ముందు 4 సెలెక్ట్ అవుతారు. ఆ 4లోంచి 2, ఆ 2లో గెలిచే వాళ్లే ఛాంపియన్. టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ కు చెందిన రిచర్డ్ నిలన్, హాంకాంగ్ కి చెందిన కింగ్ లీ పోటీ పడనున్నారు. లైట్ వెయిట్ కేటగిరీలో పోటీ పడే చాలా మంది ప్లేయర్స్ ఈ రోజు వరల్డ్ లో బెస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అందువల్ల అటువంటి మ్యాచెస్ చూడడానికి ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కింగ్ లీ ఇస్ డౌన్. వావ్, అదిరిపోయే నాకౌట్. గెలిచింది మన రిచర్డ్ నిలన్, ది అన్డిస్ప్యూటెడ్. నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. మెటాలియన్, ద ఐరన్ మ్యాన్ ఫ్రమ్ థాయిలాండ్. అతనితో పోటీ పడడానికి మొదటిసారిగా అడిమురై శక్తి విజయేంద్ర భూపతి అనే కంటెస్టెంట్ వచ్చారు. అతను తన కోచ్ తో లోపలికి వస్తున్నారు. మొదటిసారిగా MMA లో ఒక లేడీ కోచ్. ఇస్ షీ ఏ కోచ్? ఫైటర్. ఇంకాసేపట్లో శక్తికి మెటాలియన్ కి మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. నువ్వు తిరిగి రావు, చచ్చిపోయి ఉంటావనుకున్నాను. నువ్వు నా మెడకి పెట్టిన కత్తికి లెక్క తేలకుండా ఉంది కన్యా. నీ కొడుకు చావుతో అది తేలుతుంది. నీలకంఠం, విజయేంద్రుని శత్రువుగా చూడడం నీ తప్పు. శక్తిని శత్రువుగా చూడకపోవడం అంతకన్నా పెద్ద తప్పు. నీ కొడుకు ఏమైనా 100 MMA మ్యాచ్ లో పోటీ పడ్డా? ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నావు. ఎన్నో ఏళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించాను, నాకే అడిమురై రాలేదు. 3 నెలల్లో వీడు నేర్చుకున్నాడా? అడిమురై నీకు కేవలం కళ, వీడికి ఒంట్లో ప్రవహించే రక్తం. మ్యాచ్ స్టార్ట్ అయింది. షేర్ అప్ ఎవ్రీబడీ. రౌండ్ 1. ఇంతవరకు జరిగిన MMA మ్యాచెస్ అన్నిట్లోనూ థాయిలాండ్ కి చెందిన మెటాలియన్ అనబడే ఐరన్ మ్యాన్ నాకౌట్ చేసే గెలిచారు. ఇప్పుడు రెఫరీ ఇద్దరిని పిలిచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు. తొందరపడకు బ్రో. మన అడిమురై మనకు తెలీదా? మనమే గెలుస్తున్నా. ఏ ఊరన్నా నీదే? శ్రీకాకుళం. బ్రో నువ్వు కానీ బ్రో. రౌండ్ 1. యా, మన మెటాలియన్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. పంచ్ చేస్తున్నారు, లోడ్ ఆఫ్ పంచెస్. కాల్తో కిక్ చేస్తున్నారు. శక్తి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓ శక్తి ఎస్కేప్. కమ్ ఆన్ శక్తి, యు కెన్ డు ఇట్. మెటాలియన్ ఏమి అంత ఆషామాషి ప్లేయర్ కాదు. ఇంతవరకు నాకౌట్ పంచెస్ తో గెలిచారు. ఓ వావ్ వావ్, చాలా ఎగ్జైటింగ్ గా సాగుతుంది మ్యాచ్. కమ్ ఆన్ మెటాలియన్. ఓ శక్తి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మ్యాచ్ ఫ్యూరియస్ గా సాగుతోంది. ఆడియన్స్ టెన్షన్ గా చూస్తున్నారు. ఓ వాట్ ఎ పంచ్. శక్తి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓ వాట్ ఎ లాక్. ఈ లాక్ మెటాలియన్ చాలా ఫేమస్. శక్తి అటాక్ చేస్తున్నారు, లాక్ నుంచి రిలీజ్ అవడానికి చూస్తున్నారు. ఓ వాట్ ఎ పుష్. ఓ వాట్ ఎ కిక్. శక్తి మెటాలియన్ డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ తన వల్ల కావట్లేదు. కింద పడిపోయారు. ఇప్పుడు యాంకిల్ లాక్ వేస్తారనుకుంటా. కాదు, అదొక ఆర్మ్ లాక్ వేసి ఆ మోకాలితో నెక్ ని లాక్ చేస్తున్నారు. ఓ ఇదే సబ్మిషన్ లాక్. ఈ లాక్ నుంచి తప్పించుకున్నట్టు ఇంతవరకు చరిత్ర లేదు.
మెటాలియన్ తో పెట్టుకుంటే అంతే. ఇదే MMA తాలూకు బెస్ట్ సబ్మిషన్ లాక్. శక్తి గట్టి పోటీ ఇస్తారా లేదా వదులుకుంటారా? ఆ లాక్ లోంచి బయటికి రావడానికి శక్తి ట్రై చేస్తున్నారు, కానీ తన వల్ల కావట్లేదు. మ్యాచ్ చాలా ఉత్కంఠంగా సాగుతోంది. శక్తిగా వదులుకోవాల్సిందే. ఎండ్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. ద ఐరన్ మ్యాన్ మెటాలియన్. బ్రేక్ హిమ్ డౌన్. శక్తి ఎదురు వెళ్లి కుత్తుకకు గురిపెట్టి సింహశైలికి రా. రౌండ్ 2. శక్తి ఈ రౌండ్ లో మెటాలియన్ ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. ఓకే, రౌండ్ 2 స్టార్ట్ అయింది. yes ఓకే కమ్ ఆన్ సమ్. ఇదేదో కొత్త టెక్నిక్ ఉంది. ఫోర్టెస్. అన్బిలీవబుల్. మెటాలియన్ ఇస్ డౌన్. శక్తి బయటికి రా, పోటీ అయిపోయింది. విజేంద్ర భూపతి చరిత్ర సృష్టించారు. కమాన్ అందరూ చేర్ చేయండి. కమాన్. ఇక్కడ జరిగిన ఘర్షణలో మెటాలియన్ ఇనుప గడ్డితో దాడి చేయడం వలన శక్తి తరువాత మ్యాచ్ ఆడతారా లేదా అన్నది వైద్యులు ప్రకటించిన తర్వాత షోల్డర్ జాయింట్ డిస్లోకేట్ అయింది. 1 వీక్ రెస్ట్ లో ఉండాలి. ఈయన నెక్స్ట్ మ్యాచ్ ఆడడం కుదరదు. డాక్టర్, వీడు మ్యాచ్ ఆడి తీరాలి. ఒట్టి లెఫ్ట్ హ్యాండ్ తో ఇతను మ్యాచ్ ఎలా ఆడగలడు? ఇలా చూడండి, మా F2F కమిటీకి అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇలా ఉంటే నేను ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేను. పెంచి నాకే బాధగా ఉంది. మీరేంటమ్మా? చూడండమ్మా, తెలుసో తెలియకో నేను వాడిని దొంగగా పెంచాను. కానీ ఈ ఇద్దరు పిల్లల మీద పోలీసులు ఈ రోజు వరకు చేయి చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేను తన్నులు తినేవాడిని. అలా కంటికి రెప్పలా పెంచానమ్మా. అలాంటి వాడిని విరిగించేతో ఫైట్కి వెళ్ళమంటారా? వీడు తర్వాత మ్యాచ్ ఆడతాడు. ఉత్సాహంతో ఉన్నారు. సర్టిఫికెట్ ఇవ్వండి. వచ్చి ఆడతాడు. రే పంచరా, నా కొడుకు చెయ్యరు కొట్టిన మెటాలియన్ గాడి మక్కలేరు కొట్టకుండా వదిలిపెట్టను రా. ఏంటన్నా ఇరిగించే నొప్పి పెడుతుందా? నొప్పి ఎక్కువగా ఉందా? కరెక్ట్. ఒకే ఒక పెగ్గేసుకుని పడుకో అంతే. తెల్లారగానే బొంగరంలా తిరుగుతూ ఎలా ఫైట్ చేస్తావో చూడు. నువ్వు వేసుకుంటూనే ఉన్నా. నీ కాదురా, ఇటువరా. గురువు గారు ఎవరో ఆ గడ్డపడనా? ఆడి మొహం చూస్తేనే తెలుస్తుంది. ఒక్క ఊరగాయ ప్యాకెట్ తో ఫుల్ బాటిల్ లేపేసేలా ఉన్నాడు. ఏం కాదు, వుడ్ వాస్ గ్రై పాటర్ లాగా కొట్టే. నీ చిన్నప్పుడు నేను ఇదే ప్రాక్టీస్ చేయిస్తున్నాను. నువ్వు అమ్మను కూడా గురువు గారినే పిలుస్తావు కదా. పటాస్ ఏం తప్పు చేశాడని ఆవిడ తలకిందులుగా నిలబెట్టి ట్రైనింగ్ ఇస్తుంది. మంది ఎక్కింది, మనమేనయ్యా తలకిందులుగా వేలాడుతున్నాం. ఏంట్రని మరేది? అవును, తాగినంత ముక్కులోది కారిపోయేలా ఉందే. మన ఊరికి చెందిన మన MMA హీరో శక్తికి రైట్ హ్యాండ్ విరిగింది. అయినా కూడా తను ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. అందరూ ఆయన్ని చీరప్ చేసి స్వాగతం పలకండి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఒక ఫైటర్ కి రైట్ హ్యాండ్ చాలా ముఖ్యం. అది శక్తికి విరిగిపోయింది. ఎలా ఫైట్ చేస్తారో చూద్దాం. ఆర్థడాక్స్ పోజ్ నుంచి సౌత్ పా పోజ్ కి శక్తి ఏదో ఐడియా వేస్తున్నారు. ఇది చాలా క్రూషియల్ మూమెంట్. డానియల్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. శక్తి దాన్ని ఎలా డిఫెండ్ చేస్తారో చూద్దాం. బ్యూటిఫుల్. డానియల్ కింద పడిపోయారు. వీడి కుడి చేతికి సమానంగా ఎడం చేతికి బలం ఉంది. బ్రో, నీ 2 చేతులకి ఒకే పవర్ చూపిస్తోంది. శక్తి 2 చేతులకి ఈక్వల్ పవర్ ఉంది. దీన్నే అంబిడెక్స్ట్రోస్ అంటాం.
శక్తి తన టాలెంట్ తో సెమీఫైనల్స్ కి దూసుకెళ్లారు. అండ్ అతనితో పోటీ పడబోయేది రిచర్డ్ నీలన్. Richard, wait for the right time to hit continuously on his right hand and punch his collar. This is to be our game plan. Rabbit punch? It's unethical. Sorry, Dad. It's against the sport. మన అకాడమీ ప్లేయర్స్ ని కేజ్ లో చంపిన మెటాలిని మీరు మళ్ళీ తీసుకురావడమే తప్పు. ఇప్పుడు నన్ను కూడా తప్పు చేయమంటున్నారు. వాడిని ఓడించగలవన్న నమ్మకం ఉందా? అయితే వెళ్ళి ఓడించు. చెప్పు సాధన. రిచర్డ్ తో నీ బ్యాక్ నెక్ మీద ర్యాబిట్ పంచ్ చేయించి నిన్ను కేజ్ లోనే చంపేయాలని నీలన్ ప్లాన్ చేశారు. మీరా, నేను షార్ప్ గా వచ్చేస్తాను. హలో హలో రే, సరిగ్గా వినపట్ల, ఏంటో అడగరా. ఇప్పుడు రిచర్డ్ నీలన్ కి శక్తి విజేంద్ర భూపతికి సెమీఫైనల్ జరగబోతోంది. సాధన మొహం మీద రక్తం వచ్చేటట్టు కొట్టారు బ్రో. ఒక్క నిమిషం. ఏమైంది? కనిపెట్టేశాడు. వాడి కొడుకుతో నిన్ను దొంగ దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశాడు. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. ఫార్మర్ ఛాంపియన్ అయిన రిచర్డ్ నీలన్ తానే స్వయంగా వాకౌవర్ ఇచ్చినందువల్ల డైరెక్ట్ గా శక్తి విజేంద్ర భూపతి గోస్ టు ఫైనల్. శక్తి, ఆవేశంలో నిదానాన్ని వదులుకోకు. ఫైనల్ మ్యాచ్ అయిపోయేంత వరకు ఓపిక పట్టు. ఏంటి కన్య, నీ కొడుకు ఏదైనా అవుతుందని భయపడుతున్నావా? ఏం బాబు, వీపు వెనక దాక్కోవడమే అడిమురయా? మీ అమ్మ నేర్పించింది ఇదేనా? రై, వాడు కోపంతో ఉన్న వదిలేసి ఉంటాను. కసితో రగిలిపోతున్నాడు. వెళ్ళిపో. ఎవడు? వీడా? నన్ను చంపేస్తాడా? ఏది? కుట్రా కుట్రా. కావాలంటే ఒక అగ్రిమెంట్ ఫైట్ పెట్టుకుందామా? ఇక్కడే. రా. ఇప్పుడు నువ్వు వద్దని వెళ్ళిపోయినా రేపు డిస్క్వాలిఫై అవుతావు. నా కొడుకుని బెదిరించి వాకోవర్ ఇచ్చేలా చేసావంటాను. అలా జరగలేదని చెప్పడానికి వాడు ప్రాణాలతో ఉండడు. పరువు కోసం నా బాబుని చంపిన వాడిని. నీ ఒంట్లో ప్రవహించేది విజయేంద్ర రక్తమేనా అని సందేహంగా ఉంది. ఇక నిన్ను అడ్డుకోను.
విజయేంద్ర రక్తం రా. ఎంఎంఏ మ్యాచ్ కి అగ్రిమెంట్ ఫైట్ కి ఏ సంబంధం లేదు. శక్తి విజయేంద్ర భూపతి ఫైనల్స్ లో ఆడచ్చు. శక్తి విజయేంద్ర భూపతి won the final. Our new Cage Warrior champion, శక్తి విజయేంద్ర భూపతి. ఈ పోటీలో నేను పాల్గొనడానికి గెలుపోటముల కంటే ఒక పెద్ద కారణం ఉంది. మామూలుగా పిల్లల కలల్ని నెరవేర్చే తల్లిదండ్రులే ఉంటారు, కానీ నేను తల్లిదండ్రుల కళను నెరవేర్చే భాగ్యం దొరికిన బిడ్డగా ఇక్కడ నుంచోనున్నాను. మా నాన్న పేరు విజయేంద్ర భూపతి. అడిమురే అనే మన కళని కాపాడడానికి, అభివృద్ధి చేయడానికి ఆయన తన ప్రాణాలిచ్చారు. ఆయన లక్ష్యం అడిమురే కళ లోకమంతా విస్తరించాలి అన్నదే. ఇప్పుడు మా అమ్మ లక్ష్యం కూడా అదే. అడిమురేతో పాటు మన మట్టి గొప్పతనాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని, నాగరికత అనే పేరుతో మర్చిపోకుండా తర్వాత తరానికి తీసుకెళ్లి చేర్చాలి. అంతేనండి. థ్యాంక్స్. నా గురువు మా అమ్మ, ఆవిడ కూడా థ్యాంక్స్. నీకు అర్థమయ్యేలా చెప్పనా? ఇప్పుడు బ్రూస్లీ అనే వ్యక్తి ఆయన ఊరు కళైన కుంగ్ఫూని ఓ 4-5 సినిమాల్లో నటించి లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేలా చేశాడు. ఎంత గొప్ప విషయం కదా. మన ఊళ్ళోనే ఎంతమంది కుంగ్ఫూ అని తిరుగుతున్నారు. మన రాష్ట్రంలో వాళ్ళకైనా అడిమురే అంటే ఏంటో తెలిసేలా మనం చేయాలి. అదే నా లక్ష్యం.